మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్నా. 9 ఎట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనం రోజువారీ పనుల కోసం గొల్లపోలు పట్టణానికి రావడానికి సుద్దగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ నెల 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు, పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లపోలు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది.
అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీసు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. 400 మనం ఉన్న ఈ వేదికలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి 449 మంది విద్యార్థులు చదువుతున్న గొల్లప్రోలు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. 19 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమారి గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హై స్కూళ్లలోని సైన్స్ ల్యాబ్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు సైన్స్ ల్యాబ్. దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలు సమకూర్చుతున్నాం. ఇందుకు 9,90,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తాం. రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిండ్రా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఏళ్ళకి, ఒక్క మాట మాట్లాడిండ్రా? కేసీఆర్ గారు పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ముఖ్యమంత్రులు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి డబ్బులు ఇస్తాను. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాక్స్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతారు. ఏం మాట్లాడారు? ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అదే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీలియంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు. నేను రామన్నని ఒకటి రిక్వెస్ట్ చేశాను, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది. నాన్న పేరు బాబు. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటువంటి 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసింది. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలంటూ నీ కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇవి ఎవరు చెప్పరు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్, నా పేరు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. నేను అనేది ఏంటంటే 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతో 60 లక్షల రూపాయలు పంపిణీ హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నదాకా మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిరని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరూ మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి.
మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? ట్రబుల్ షూటర్ కానీ ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాను. నా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకుని. మొన్న దాసోజు శ్రవణన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామన్నారు. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తాను. అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక ఇంకో సెకండ్ క్యాండిడేట్ పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎన్ని ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మన సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారు, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రావణ్ విల్ గెట్ ఎలక్టెడ్, ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన. లేదంటే మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టు ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన విషయాన్ని అనుకుంటారు మీ తప్పుగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ సార్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్క జిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే, పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుక్కుని చందాలు వేసుకుని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట చివర ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగే స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం. సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే ముక్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు. నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతుంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. 2 వానాకాలంలో వచ్చిన వరదలలో ఒండ్రు బట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో.
ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీ విలువలు కలిగిన పత్రులను కూడా పట్టుకెళ్లి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నది హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళం వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే ఆ వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను మొదటగా గౌరవించేది మా తల్లి అవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది. నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు. ఇంతేకాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలండి, కష్టపడ్డారు. ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు, పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే 0 ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు. ఆ విలేకరికి అర్థం అలా. ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే, ప్రైవేట్ స్కూల్లో అయితే బ్యాగ్స్ కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది, కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది. అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్. దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది, నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకటే రిక్వెస్ట్ చేశా,
గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు కృతికా శుక్లా. నేను 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈరోజు కలెక్టర్ పల్నాడుగా బాధ్యత తీసుకుంటున్నాను. దీని ముందు నేను కలెక్టర్ కాకినాడగా వర్క్ చేశాను, జాయింట్ కలెక్టర్ గుంటూరు, కృష్ణా, సబ్ కలెక్టర్ మదనపల్లిగా వర్క్ చేశాను. హెడ్ ఆఫీస్లో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వర్క్ చేశాను. 2016 to 18 గుంటూరు జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా వర్క్ చేశాను. పల్నాడు ఏరియా అప్పుడు బాగా టూర్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనికి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వ పథకాలని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ మన అధికారులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ సమన్వయంతో ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్, ప్రో పీపుల్ గవర్నెన్స్ నినాదంతో ప్రజలకి యాక్సెసిబుల్గా ఉంటాను. వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే దానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఇష్యూస్ ఏమైనా జిల్లాలో ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వంకి ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
अघोरेभ्यो नघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वजनेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः वनदुर्गा भवानी देव्यै नमः अन्नकर्पूर मंगलनीराजनं समर्पयामि अक्षरान् समर्पयामि वनदुर्गा माता की जय మేడం లేదు
పిల్లలు ఉన్నారా? పిల్లలకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత పనులు చెప్పాలి మనం. మా బంగారమే, మా బాబే, మా బుజ్జే అన్నావు అనుకో, ఇంకా తర్వాత నీకు బుజ్జి గజ్జై కూర్చుంటాడు చచ్చూరుకుంట. తర్వాత మా బంగారమే అన్నప్పుడు మీ బంగారాన్ని ఎవరు సానబెడతారు? నువ్వే సానబెట్టాలి. పిల్లల్ని వాళ్ళకి మన పనులు ఏంటో చెప్పాలి. ఒక్కోసారి ఒరే ఓడు తల్లి, అమ్మ ఊడు తల్లి, చిప్పుడు తీసుకో తల్లి, ఇల్లు ఎలా ఓడ్చాలో నేర్పించాలి కూతురికి. మరి అంతే, తప్పదు. ఒకసారి ఎలా తోమాలి, ఒకసారి ఎలా ఉతకాలి, ఒకసారి ఎలా దులపాలి, ఇవన్నీ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే వాళ్ళు అనుకుంటారు మేము పెద్ద పిఠాపురం జమీందారులు అనుకుంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు. రేపు పొద్దున కష్టం వస్తే తట్టుకోలేరు, బాధ వస్తే తట్టుకోలేరు, భయం వస్తే తట్టుకోలేరు, ఏ వచ్చినా తట్టుకోలేరు. ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. గాజు బొమ్మల్లాగా పడినా పగిలిపోతారు, గట్టిగా పట్టుకున్నా పగిలిపోతారు. అలా పగిలిపోయే బొమ్మలు కాదు మనకు కావాల్సింది. ఇనప ముక్కల్లాగా ఉండాలి, స్ట్రాంగ్ గా తయారవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అన్ని పనుల్లో. తండ్రి తన పనుల్లో శిక్షణ ఇవ్వాలి. ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే ఇదిగో ఈ టైం కి పని చేసేసి ఆ తర్వాత నువ్వు ఆడుకోవడానికి పోతే పో. మన పిల్లలు మన బాధ్యతల్లో ఏం కావాలి? పాలి భాగస్తులు కావాలి. ఇంటికి డబ్బులు తెచ్చి ఇచ్చేసి వాడేసుకోండి అనడం కాదు. ఆ డబ్బు ఎలా వస్తుందో కూడా పిల్లలకి చెప్పాలి. అది ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. అది ఎంత కష్టపడితే వస్తుందో చెప్పాలి. మన కుటుంబం ఎలా నడుస్తుందో చెప్పాలి. వాళ్ళ విషయంలో ఎందుకంత తాపత్రయపడుతున్నాం, ఎందుకంత ఆశపడుతున్నాం, వాళ్ళు ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాం కూడా చెప్పాలి. ఇవన్నీ పిల్లలకి చెబుతూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు మన కార్యాచరణలో పాలిభాగం తీసుకుంటారు. లేదురా నేను నీకు ఇస్తానే ఉంటా, నువ్వు వేసుకో ఎంజాయ్ చేసుకో అంటే ఆడింకి ఎప్పుడు నీకు దొరకదు. సో కుటుంబం మనకంత ఇంపార్టెంట్. మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. ఒకరోజు పాండవులు చిర్రగోన ఆడుతుండగా చిర్ర బండ కిందికి వెళ్ళింది. అది తీసుకురావడానికి భీముడు చీమ రూపం దాల్చి బండను చీల్చి చిర్ర తీసుకొచ్చాడని ఇక్కడ తల పురాణాల ప్రకారం చెబుతూ ఉంటారు. ఈ బండని ఇక్కడ భీముని బండ అంటారు. బల్గా మూవీలోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. 11వ శతాబ్దానికి చెందిన కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఎవరైనా మాండవ్య నదిలో స్నానం చేసి ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేస్తారో గ్రహ దోషాలు, ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట్ మండల్ భీముని మల్లారెడ్డిపేట్ గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారు?